మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతి శక్తివంతమైన ఆషాఢ పౌర్ణమి గురువారంతో కలిసి వస్తుంది. గురు పౌర్ణమి అనేది హిందువులకు ఒక పెద్ద పండుగ. ఈరోజు గురువులను పూజిస్తూ ఉంటారు. ఆషాఢ పౌర్ణమికే గురు పౌర్ణమి అని పేరు. ఈరోజే వ్యాస మహర్షుల వారు జన్మించారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ గురు పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. గోమాతలోనే 3,000,000 దేవతలు కొలువై ఉంటారు. అటువంటి ఆవుకు గురు పౌర్ణమి రోజు దీనిని పెట్టడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా మబ్బుల్లాగా వీడిపోతాయి. మీ సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి. చేతిలో చిల్లిగవ్వ లేనివారు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. కనుక గురు పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వణ వేదం చెప్తున్నది. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను సిద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. గోవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత ఇష్టమైనది. నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. మరి ఇంతటి పవిత్రత కలిగిన గోవు గురు పౌర్ణమి రోజు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం గురుభ్యే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోమాతకు 33 కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది. సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోనికి పంపించటం జరిగింది. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రైతు స్నేహితుడు, ఏమైంది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు. మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరకు వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను. నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను. దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నాకు డబ్బులేమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను.
నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళాలంటే 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు. సరే, ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచినీరును, గ్రాసాన్ని, ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి, సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది గనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయస్సు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు. రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు. ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వటం మానేసింది. మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. అలా 2 నెలలయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడు. ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు, ఖర్చు చేస్తాను, ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరకు ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతుచిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో
ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. వేరే వారిని దోచుకోకూడదు. వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు. కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. ఇక గురు పౌర్ణమి రోజు మీకు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు మీకు మీ ఇంటి దగ్గర కానీ లేదా గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ ఆవు కనిపిస్తే ముందు ఆ గోమాతను మీ చేతితో తాకండి. అలా గోమాతను తాకితే చాలు, మీకు ఉండే దరిద్రం మొత్తం పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా ఆవును తాకిన తర్వాత ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి క్యాబేజీను ఆహారంగా పెట్టండి. క్యాబేజీతో పాటుగా కొంచెం బెల్లం తురుమును కూడా పెట్టండి. సాధారణంగా మీ ఇంటి దగ్గర వీధుల్లో ఆవులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకైనా క్యాబేజీను పెట్టవచ్చు. లేదంటే గోశాలల్లో ఉండే ఆవులకు, గుడి దగ్గర ఉండే ఆవులకు అయినా సరే క్యాబేజీను ఆహారంగా పెట్టవచ్చు. ఇలా గురు పౌర్ణమి రోజు క్యాబేజీను బెల్లంను గోవుకు ఆహారంగా పెడితే కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది. సంతాన దోషాలు పోతాయి. మంచి సంతానం కలుగుతుంది. మీరు అన్ని శుభాలే వింటారు. కాబట్టి మీరు కూడా ఈ గురు పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే క్యాబేజీను బెల్లంను తినిపించండి. అంతేకాదు, ఈ గురు పౌర్ణమి రోజు గోవుకు వివిధ ఆహార పదార్థాలను పెట్టడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంతానం పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి, బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి. నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి.
నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. రేపే అతి శక్తివంతమైన ఆషాఢ పౌర్ణమి గురువారంతో కలిసి వస్తుంది. చాలా మంచి రోజు. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా రాత్రికి ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీకు మంచి జరుగుతుంది. నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది. మానవుని తలరాతను మార్చగలిగే శక్తి నిమ్మకాయకు ఉంది. నిమ్మ చెట్టు దేవతా వృక్షం. నిమ్మకాయకు దైవశక్తి, ప్రకృతి శక్తి పుష్కలంగా ఉంటాయి. ఈ పరిహారానికి పసుపు రంగులో ఉన్న ఒక పెద్ద నిమ్మకాయ అవసరం. ఎలాంటి ఘాట్లు లేదా మచ్చలు ఉండకూడదు. అటువంటి నిగనిగలాడే నిమ్మకాయలు 2 కావాలి. అంటే ఈ పరిహారానికి మొత్తం 2 నిమ్మకాయలు అవసరం. వాటిని బయట కొనుక్కోవచ్చు. 2 నిమ్మకాయలు కలిపి సుమారు 10 రూపాయలు అవుతాయి. లేదా ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంటే చెట్టు నుండి 2 నిమ్మకాయలు కోసి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున చేసే నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మన చేతితో మనం చేసుకునే ఈ పరిహారం వల్ల ఇంటిపరంగా ఉన్న నరదృష్టి, నలుగురి ఏడుపులు, సంపాదన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నిమ్మకాయ పరిహారాన్ని రాత్రి సమయంలో చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు చేసుకోవచ్చు. నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయటం వలన పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకు ఉన్న అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు సంతోషంగా ఉండడానికి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి, వివాహం కాని వారికి వివాహం జరగడానికి, సంతానం లేని వారికి సంతానం కలగడానికి, ఆరోగ్యము ఆయుష్ పెరగడానికి, ఇలా అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. అంతేకాదు ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే మీ అదృష్టం మారి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మనల్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో తరచూ గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య కలహాలు, అత్తాకోడళ్ల పోరు, ఆడబిడ్డల పోరు, ఇలాంటి సమస్యలు మన మనసును ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒక్కోసారి భగవంతుణ్ణి కూడా నిందిస్తూ ఉంటాం. భగవంతుడా, మేం ఏం పాపం చేశాం, ఎందుకు మమ్మల్ని ఇంతగా ఏడిపిస్తూ ఉన్నావు అని మనసుకు అనిపిస్తుంది. ఎవరికన్నా చెప్పుకుంటే వాళ్ళు నవ్వుకుంటారేమో, చులకన చేస్తారేమో, అన్ని బాధలు మనలోనే దాచుకొని సతమతమవుతూ ఉంటాం. అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా సరే ఈ నిమ్మకాయ పరిహారంతో చిటికెలో మాయమైపోతాయి. ఎందుకంటే నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది. మానవుడి తలరాతను మార్చగలిగిన శక్తి నిమ్మకాయకు ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేకపోయినా నిమ్మకాయతో చేసే పరిహారం తలరాతను మార్చగలదు. నిమ్మకాయతో చేసే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. పౌర్ణమి పరిహారాలకు ప్రసిద్ధి. పెద్ద పెద్ద మహానుభావులు కూడా పౌర్ణమి కోసం ఎదురు చూస్తారు. అందులోనూ ఈ పౌర్ణమి కొన్ని అద్భుత యోగాలతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా శక్తివంతమైన విషయం. కాబట్టి తప్పకుండా ఈ రోజున నిమ్మకాయ పరిహారం చేయండి. కొంతమందిని దరిద్రం పట్టి పీడిస్తుంది. ఏలినాటి శని పట్టిందేమో అనిపిస్తుంది. చేసే పనుల్లో లాభాలు రాకపోవటము, చదువుకున్న ఉద్యోగాలు రాకపోవటము, కుటుంబంలో గొడవలు, పిల్లలకు అనారోగ్య సమస్యలు వంటివి ఉంటాయి. ముఖ్యంగా నరదృష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత సంపద ఉన్నా నరదృష్టి ముందు ఏమీ చేయలేం. ఎందుకంటే జనాల ఏడుపులు చాలా భయంకరమైనవి. పాత బట్టలు కట్టుకున్నా కొత్తవిగా చూడటం, పచ్చడి తిన్నా పరమాన్నంలా భావించటం, బాధల్లా ఉన్నా సంతోషంగా కనిపించటం వంటివి ఉంటాయి. ఎదుటివారు, ఇరుగు పొరుగు వారు ఎప్పుడూ దృష్టి పెడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఏం కొనుక్కుంటున్నారు, బంగారం చేయించుకుంటున్నారా, అందంగా ఉన్నారా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి నరదృష్టి వల్ల చాలా సమస్యలు వస్తాయి. నరదృష్టి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు అమ్ముకోవటము,
అప్పుల పాలవ్వటము, మానసికంగా శారీరకంగా బలహీనపడటం, తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ నిమ్మకాయ తిరిగిలేని సమాధానం ఇస్తుంది. ఎవరైతే మిమ్మల్ని నాశనం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ చెడంతా వాళ్ళకే తిప్పికొట్టేలాగా, దిష్టంతా పోయేలాగా ఈ నిమ్మకాయ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పౌర్ణమి రోజుకు సరిసమానమైన పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. దీన్ని అస్సలు వదులుకోవద్దు. దీనికి 10 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. వేలకు వేలు ఖర్చు చేయవలసిన పని లేదు. నమ్మకంతో చేయండి, అప్పుడే ఫలిస్తుంది. నమ్మకం లేకపోతే అది విషంతో సమానం. ఈరోజు అనగా ఈ పౌర్ణమి రోజు గోర్లు కొరుక్కోవటము, షేవింగ్ చేసుకోవటము, క్రాఫ్ చేయించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, తలకు నూనె రాసుకోవటము వంటి పనులు రేపు ఒక్కరోజు చేయకండి. దరిద్రం పడుతుంది. ఇక్కడ మనం నిమ్మకాయతో చేయాల్సిన 2 పరిహారాల గురించి చెప్పుకుందాం. మీరు అందులో ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. మొదటిగా 2 నిమ్మకాయలు పసుపు రంగులో ఉండేవి తీసుకోండి. తాజాగా ఉండాలి. అలా 2 నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయకు కాటుక అంటే నలుపు రంగులోనికి మారేలాగా పూర్తిగా పుయ్యండి. లేదా అక్కడక్కడ బొట్లు పెట్టండి. కాటుక లేకపోతే నల్లటి మసి ఉంటుంది కదా, ఆ మసిని కూడా పుయ్యవచ్చు. లేదా ఐబ్రో పెన్సిల్, కాజల్, కాటుక ఇలా ఏదో ఒకటి రాసి నిమ్మకాయను నల్లగా మార్చండి. తర్వాత ఇంకో నిమ్మకాయకు కుంకుమలో కాస్త రోజ్ వాటర్ లేదా నీరు కలిపి పేస్ట్ లాగా చేసి పుయ్యండి. ఎరుపు నిమ్మకాయ దిష్టిని, దోషాన్ని, చెడును లాగేస్తుంది. నలుపు నిమ్మకాయ జాతక దోషాలను, గ్రహ దోషాలను తొలగించేస్తుంది. గ్రహాలను మనకు అనుకూలంగా చేస్తుంది. ఇలా ఒక నిమ్మకాయకు కాటుక, ఇంకొక నిమ్మకాయకు కుంకుమ రాసి ఈ 2 నిమ్మకాయలను ఒక ప్లేట్లో పెట్టుకొని లేదా అరిచేతిలో పెట్టుకొని మీ ఇంట్లో ప్రతి రూమ్లో అంటే వంటగది, బెడ్రూము, హాలు, ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో ఒక్కసారి తిరగండి. అలా తిరిగేటప్పుడు చెడు అంతా వెళ్ళిపోవాలి, దోషాలన్నీ పోవాలి, ఏదైనా పీడలు ఉంటే పోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయలను ఎవరూ తొక్కని చోట కానీ లేదా డ్రైనేజీలో, పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో దూరంగా విసిరివేయండి. అప్పుడు ఆ చెడంతా కూడా వెళ్ళిపోతుంది. ఇది మొదటి పరిహారం. ఇక రెండవ పరిహారం ఏమిటి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో 2 నిమ్మకాయలను తీసుకొని ఆ 2 నిమ్మకాయలను ఒక ప్లేట్లో పెట్టండి. పెట్టే ముందు ఆ ప్లేట్లో ఒక గుప్పెడు ఉప్పును కూడా వేయండి. ఉప్పు వేసి ఆ ఉప్పు మీద 2 నిమ్మకాయలను పెట్టండి. ఉప్పు మరియు నిమ్మకాయలు ఈ 2 కూడా ఎంతో శక్తివంతమైనవి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. ఈ పౌర్ణమి రోజు వీటికి మరిన్ని శక్తులు వస్తాయి కనుక ఇలా ఉప్పు మీద 2 నిమ్మకాయలను పెట్టండి. ఆ తర్వాత 4 లవంగాలను తీసుకొని ఈ 2 నిమ్మకాయల మీద 2 లవంగాలను గుచ్చండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. తర్వాత 2 కర్పూరం బిళ్ళలను తీసుకొని 2 నిమ్మకాయల మీద లవంగాల మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. తర్వాత అగ్గిపుల్ల సహాయంతో ఈ కర్పూరం బిళ్ళను వెలిగించండి. అవి వెలుగుతున్నంతసేపు మీరు ఆ నిమ్మకాయలకు మీ కోరికను చెప్పుకోండి. మాకు ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య పోవాలి, మాకు ధనం కలిసి రావాలి, మా జీవితం అద్భుతంగా మారిపోవాలి, మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించాలి అని సంకల్పం చెప్పుకోండి. కర్పూరం కాలినప్పుడు లవంగాలు కాలినా తప్పేమీ లేదు. కర్పూరం ఆహుతి అయిపోయాక ఆ ప్లేట్ను అలా వదిలేసి మీరు మీ పనులను చూసుకోండి. ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలోనే చేయాలి. ఇక ఆ నిమ్మకాయలను, ఉప్పును, లవంగాలను మరునాడు ఉదయం తీసి ఏదైనా ఒక పెద్ద పచ్చటి చెట్టు మొదట్లో పడేయాలి. ఇలా ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా ఈ 2 పరిహారాలు లేదా వీటిల్లో ఏదైనా ఒక పరిహారం చేసుకుంటే మీ ఇంటి పరంగా, వ్యక్తిగతంగా ఉన్న చెడు మొత్తం కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ నిమ్మకాయ పరిహారం వలన మీకు ఉన్న అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి, వివాహం కాని వారికి వివాహం జరగడానికి, సంతానం లేని వారికి సంతానం కలగడానికి, ఆరోగ్యం, ఆయుష్ పెరగడానికి ఇలా అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.